వరుస శాఖలతో బీఆర్ఎస్ పార్టీ అతలాకుతలమవుతుంది. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు క్యూ కట్టారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రేపు ఎమ్మెల్యే అరకపొడి గాంధీ మరికొంతమంది కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, అసలు ఈ యొక్క కాంగ్రెస్ కి అయితే వలసలు అయితే పెరుగుతా ఉన్నాయి కాంగ్రెస్ గూటికి, మరి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు పోతా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తర్వాత సిపిఐ ఎమ్మెల్యే 1, మొత్తం 65 మందితో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టాక వరుస చేరికలు దృష్టి పెట్టారు. వరుస చేరికల పైన ఈ మేరకి గత కొద్ది రోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికల అనంతరం, తర్వాత పార్లమెంట్ ఎన్నికల లోపు కొంతమంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడతా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కానీ ఇతర ఎమ్మెల్యేలు ఎవరు చెప్పినా కూడా బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా 26 మంది శాసనసభ్యులు తీసుకొని విలీనం చేసుకుంటాము. అటు మండలిలోను ఇటు అసెంబ్లీలోను 2 విలీనాలు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఆ దిశగా ప్రక్రియ జరుగుతూ ఉంది. మాకు పార్టీ హైకమాండ్ నుంచి కూడా పూర్తి అధికారాలు ఇచ్చారని చెప్పి తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నా కూడా గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను 12 మందిని అవసరం లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్లోకి తీసుకొని అప్పుడు సీఎల్పీని విలీనం చేశాడు. అటు మండలిలో కూడా బీఆర్ఎస్ పార్టీలోని కాంగ్రెస్ విలీనం చేశాడు. కాబట్టి ఆ చర్యకు ప్రతిచర్యగా ఉంటుంది. ఖచ్చితంగా అప్పుడు చేసిన ఏదైతే కేసీఆర్ చేశాడో అదే గుణపాఠం తీసుకొని మేము ఇప్పుడు చేస్తున్నామని చెప్పి కూడా బాహటంగా చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు 8 మంది ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2, ఆ తర్వాత 6, 8 మంది చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే 7 చేరడం జరిగింది. ఇప్పుడు ఇవాళ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఏఐసిసి సెక్రటరీ దీపాదాస్ మున్సితో పాటు పలువురు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అంతా కూడా కలిసి ఆయన చేరికను స్వాగతిస్తున్నారు. వాళ్ళ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తారు. రేపు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా చేరిక ముహూర్తం సిద్ధమైంది. ఆయనతో పాటు కూకట్పల్లి మరికొంతమంది కూడా 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మరికొంతమందికి కూడా చేరుతారని చెప్పి ప్రచారం జరుగుతుంది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్తో పాటు మన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బినార్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రోజు చేస్తారని చెప్పి తెలుస్తుంది. మరో విడతలో మా సనత్నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పి తెలుస్తారు. మొత్తం మీద 26 మంది ఎమ్మెల్యేలను ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటాము. ఇంకొక ఎమ్మెల్యే కూడా చేర్పించుకొని బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయడమే మా లక్ష్యం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, సీఎంతో సహా ఇతర నేతలు కూడా బాటంగా చెప్తున్నారు. ఇప్పటికే మండలిలో కూడా పెద్ద ఎత్తున చేరికలకు సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాష్ కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఎందుకంటే మండలి చైర్మన్ పైన బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఎమ్మెల్సీలను ఏకాఏకిన అర్ధరాత్రి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 ఎమ్మెల్సీలను చేర్చుకోవడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వీళ్ళిద్దరూ కూడా మొన్న మహబూబ్నగర్ జిల్లా పర్యటన చేరాల్సుకున్నప్పటికీ కొన్ని అనివార్య కార్యాల చేరికలు ఆలస్యమైంది. వారిద్దరు కూడా చేస్తారని చెప్తారు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నా కూడా ఓవైపు ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావులు ప్రెస్ మీట్ పెట్టి ఈ చేరికల పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయ కుట్రల పైన రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాము, ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకునేలా మేము రాష్ట్రపతిని కలుస్తామని చెప్పి స్పష్టం చేస్తారు. కానీ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ను విడిచి బయటికి రావటం లేదు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లోని సమావేశాలు అవన్నీ పెట్టి ఖచ్చితంగా 10 మంది పోయినంత మాత్రాన మనం ఎవరం కూడా బెంబలెత్తొద్దు, నిరాశపడద్దు, నిరుత్సాహానికి లోను కావద్దు. ఖచ్చితంగా రానున్న రోజులు మనమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ కొనసాగదు. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొంతమంది పోకుండా పట్టించుకోవద్దు. మన కార్యకర్తలే మన బలం అని చెప్పి ఓవైపు చెప్తాను. ఎవరైతే కాంగ్రెస్లో చేరే వాళ్ళంతా కూడా ముందు రోజు పోయి కేసీఆర్ని కలిసి అభయం చేస్తున్నారో వాళ్ళే ఈరోజు వచ్చి కాంగ్రెస్లో చేస్తున్నారు. దాంతోపాటు జనగామ ఎమ్మెల్యే ప్రముఖ విద్యా సంస్థల అధినేత పల్లా రాజేశ్వర రెడ్డి కూడా, తర్వాత హైదరాబాద్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్
నవీన్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీ చేరేందుకు రంగం సిద్ధమైంది. నవీన్ కుమార్ కేసీఆర్ కుటుంబానికి చాలా దగ్గర మనిషి కాబట్టి అతను కూడా కాంగ్రెస్ పార్టీ చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా కేసీఆర్కు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర హోదా లేకుండా ఈరోజు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. అటు కౌన్సిల్లోను ఇటు అసెంబ్లీలోను రెండిట్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ఈ దిశగా వాళ్ళకి కావాల్సిన నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం కానీ గతంలో చేసే వ్యాపారాలకు సంబంధించిన బిల్లులు విడుదల చేయడంలో కానీ ఇతర రాజకీయ కోణాల్లో కానీ ఆర్థిక కోణాల్లో కానీ ఆలోచించే చేరే ఎమ్మెల్యేలు కూడా చేరుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాని నాగేందర్ మొన్న అసెంబ్లీని పార్లమెంట్ ఎన్నికలకు ముందు చేరి సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అతనికి మంత్రి పదవి వస్తుందని చెప్పి ఓవైపు ప్రచారం జరుగుతూ ఉంది. తలసాని శ్రీనివాసరావు కూడా బీఆర్ఎస్ విలీనం కాంగ్రెస్లో విలీనం తర్వాత మంత్రి పదవి వస్తుందని చెప్పి చర్చ జరుగుతుంది. అందుకే మంత్రివర్గ విస్తరణ కూడా ఈరోజు ఆలస్యం అవుతుందని చెప్పి తెలుస్తోంది. ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ అటు హైకమాండ్ కానీ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మంత్రి ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా అటు పాత టీడీపీలో ఉన్న సంబంధాలు ప్రస్తుత కాంగ్రెస్లో ఉన్న సంబంధాలు ఇవన్నిటిని కలుపుకొని ఈరోజు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను చేర్పించుకునే పనిలో కాంగ్రెస్ ఉన్నది. ఆనంద్ రామ్, మరి ఇంత జరుగుతా ఉన్నా అంటే గతంలో కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇటు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చాలా వరకు ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం. సో మరి దీన్ని ఎందుకు నిలువరించలేకపోతున్నారు? ఇప్పుడు ఒకవైపేమో మీరు చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమయ్యాడు. ఎందుకు పరిమితమయ్యాడు? దానికి రీజన్ ఏంటి? బయటకు ఎందుకు రాలేకపోతున్నారు? రీజన్ ఏంటి అసలు? అంటే గత 10 సంవత్సరాల పాటు కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం 2014 ఏర్పడ్డప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 2014లో కేవలం 64-65 మందితో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలను చేర్పించుకుంది. 2018లో ఏకైకంగా 88 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చింది. అయినా కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్పించుకున్నారు, టీడీపీ ఎమ్మెల్యేలను చేర్పించుకున్నారు. మొత్తం కూడా 105 మంది శాసనసభ్యులతో మొన్న 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికలకు పోయింది. కానీ ఎన్నికలకు పోతే 105 మంది ఎమ్మెల్యేలతో ఎన్నికలకు పోతే కేవలం 39 మంది శాసనసభ్యులు మాత్రమే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మాజీ మంత్రులు చాలా మంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఓడిపోయారు, చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వలసలు నివారించడంలో మాత్రం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. అటు హరీష్ రావు కేటీఆర్లు ఎంత సమాలోచనలు జరిపినా ఎంత అంతర్గతంగా చర్చలు జరిపినా కూడా ఎవరు కూడా ఉండటం లేదు. ముఖ్యంగా రాజకీయ కారణాలు రాజకీయ ప్రభావమే వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు వ్యాపారాలు బిజినెస్లు ఇవన్నీ కూడా ఉండటమే కొన్ని అందులో బీఆర్ఎస్ సాయంలో కొన్ని చేసే తప్పులను వాళ్ళు కప్పించుకునేందుకు తప్పులను బయటపడకుండా కేసుల పాలు కాకుండా ఉండేందుకే ఈ చేరికలు జరుగుతాయని కూడా మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. రామ్, మరి గతంలో మనం చూసాం 10 సంవత్సరాల క్రితం కూడా ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి వారు బీఆర్ఎస్లో చేరినటువంటి సందర్భాలు అయితే చూసాం. దాంతో పాటు కేసీఆర్ కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా కాంగ్రెస్లో ఉన్న వారిని కూడా ఎమ్మెల్యేలను కూడా మన బీఆర్ఎస్లో చేర్చుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. సో మరి సేమ్ అదే రిపీట్ అవుతుందంటారా? అదే ఆనంద్, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున చేర్పించుకొని 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఒక సంవత్సరంలోనే 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్పించుకొని ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం జరిగింది. అందుకని ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకొని అది మనసులో పెట్టుకొని కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఒక రాజకీయ కక్ష కూడా చేస్తుందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ 2014లో తెలంగాణ ఇస్తే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని మొత్తం బలహీనపరచాలి కుట్ర చేసి రాజకీయంగా దెబ్బతీయాలని చూసిన కేసీఆర్కు ఇప్పుడు మేము చేయకుంటే ఎట్లా అని చెప్పి మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కొద్ది రోజులకే 2-3 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది, 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము ఎందుకు ఒప్పుకుంటామని చెప్పి ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీడియా ముందు బాహటంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి చర్యలకు ఖచ్చితంగా మేము పూనుకుంటాము. ఆ దిశగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి మంత్రి పదవులు లేకుండా ఖచ్చితంగా అందరూ కూడా వచ్చేవారందరూ కూడా చేర్పించుకుంటామని చెప్పి ఆయన స్పష్టంగా బాహటంగానే మీడియా ముందు చెప్పడం జరిగింది. ఆనంద్ రామ్, మరి ఫైనల్గా ఒకవైపేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కంప్లీట్గా తుడిచిపెట్టాలి అనేటువంటి సిచ్యువేషన్ చూస్తుంది అంటే బీఆర్ఎస్కి సంబంధించి. సో మరి బీఆర్ఎస్ ఇంత జరుగుతూ ఉన్నా కూడా అసలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంత ధైర్యంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? అంటే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తుంది ఏంటంటే ఈ వలసలు ఇవన్నీ కొత్త కాదు. మాకు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా మా పార్టీని కుట్ర చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలను కొన్నారు. కాబట్టి ఇవన్నీ తెలంగాణ ఉద్యమంలో ఎదుర్కొన్న ఇబ్బందుల్ని ఇప్పుడు మాకేం కొత్త కాదు. ఖచ్చితంగా మేము ప్రజల్లో ఉన్నాము. ఎంతమంది పోయినా ఎంతమంది ఉన్నా మేము ప్రజాక్షేత్రంలో ఉంటాము. కొద్ది రోజుల తర్వాత ప్రజా పోరాటాలపై దృష్టి పెడతాము. మేము ప్రధాన పాత్ర కూడా పోషిస్తాము. ప్రజల పక్షాన ఉంటాము. కాబట్టి ఇప్పుడు పోయిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను నివారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా
కేసీఆర్ మీద నమ్మకం లేకనో టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం లేకనో కాదు. అక్కడ వాళ్ళకు ఉన్న వ్యాపార సంబంధాలు, గతంలో పనిచేసిన కాంట్రాక్ట్ బిల్లులు రావడం కోసము, తర్వాత రాజకీయ ఒత్తిళ్లు, ఇవన్నీ కారణాలతోనే ఈరోజు కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ చేరుతున్న సంఘటనలు చూస్తున్నాం. థ్యాంక్ యూ రామ్.